మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నంబర్ 9849238801. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మార్గశిర పౌర్ణమి తిథి రాబోతుంది. ఈ రోజున ఈ యొక్క కుంభరాశి వారి జాతకులు ఏం చేసినా చేయకపోయినా ఈ చిన్న పని చెయ్యండి చాలు. లక్ష్మీదేవి కటాక్షంతో పాటుగా కోట్ల ఖజానా దొరుకుతుంది. తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. అసలు ఈ రాశి జాతకులు చేయవలసిన ఆ చిన్న పని ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పౌర్ణమి తిథి చాలా ముఖ్యమైంది, పవిత్రమైందిగా పరిగణించబడుతుంది. ఈ పౌర్ణమి తిథి నాడు చేసే స్నానము, దానము, జపము చాలా వరకు పవిత్రమైంది, ఫలవంతమైందిగా పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఈ రోజున సత్యనారాయణ స్వామిని పూజించడం పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. సంపదకు ఆది దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పౌర్ణమి తిథి ఉత్తమంగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు, ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదంటూ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటే ఖచ్చితంగా ఈ మార్గశిర పౌర్ణమి చాలా ముఖ్యమైందండి. ఈ రోజున మనం చేసే ఏ పరిహారమైనా రెట్టింపు ఫలితం కలుగుతుంది. లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందాలి అంటే ఈ మార్గశిర పౌర్ణమి తిథి నాడు కొన్ని పరిహారాలు చేయాలి, కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్య నుండి బయటపడొచ్చు. అంతేకాదు కుంభరాశి జాతకులు ఈ రోజున మీరు ఈ విధంగా ఈ యొక్క పని చేయండి. కనకదార స్తోత్ర పఠన పారాయణం చేయండి. ఈ రోజున ఖచ్చితంగా అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు ఈ రోజున కనకదార స్తోత్ర పఠన పారాయణం గావించడం రీత్యానే అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. ఇది సులభ మార్గము. అమ్మవారు మిమ్మల్ని కటాక్షిస్తుంది. ఈ మార్గశిర పౌర్ణమి తిథి నాడు ఈ రాశి జాతకులు తప్పక ఇలా చేయండి. సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి సంతోషించి తన ఆశీర్వాదాన్ని అందిస్తుంది. మార్గశిర పౌర్ణమి తిథి నాడు కుంభరాశి జాతకులు పూజలతో పాటుగా పవిత్ర నదిలో స్నానం చేయడం, పేదలకు దాన ధర్మాలు చేయడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో శ్రేయస్సు, సంతోషం కలుగుతుంది. అంతేకాదు మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే ఆర్థిక ఇబ్బంది తొలగిపోతుంది. మీ ఆర్థిక స్థితిలో బాగా మెరుగుదల కనబడుతుంది. ఆటంకాలతో ఆగిపోయిన పనులు అన్ని కూడా మీకు ఇలా చేయడం రీత్యా పూర్తవుతాయి. అమ్మవారి యొక్క పూర్తి కరుణ కటాక్షం మీపై కలిగి మీ యొక్క ఖజానా పూర్తిగా నిండిపోతుంది. ఆకస్మికంగా మీకు డబ్బు వచ్చి పడుతుంది. అంటే కొన్ని సార్లు అప్పు అనేది మనం ఇచ్చి ఉంటాము, వాళ్ళు మనకి తిరిగి ఇవ్వకుండా ఉంటారు. అలాంటి డబ్బు కూడా ఈ సమయంలో వస్తుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. మీరు తీసుకున్న అప్పులు కూడా తీర్చే స్థాయికి వెళ్తారు. ఎవరైనా సహాయం కోరి మీ వద్దకు వస్తే గనక సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. ఇదంతా అమ్మవారి అనుగ్రహం వల్ల కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.